తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. మరి ఖమ్మం జిల్లాలో మీ అందరికీ తెలుసు, ఖమ్మం కనెక్షన్ ఉండేది. ఓకేనా? నాట్ బ్యాడ్. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు వచ్చినాం. మరి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి ఉండేటటువంటి జిల్లా, ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకునేటటువంటి జిల్లా. మరి ఈ జిల్లా మనకు అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఊపిరినిచ్చినటువంటి జిల్లా. 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి 12 రోజులు అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు దీక్ష చేస్తే ఉద్యమము ఇక్కడి నుండి ఒక స్పార్క్ ఇచ్చినటువంటి జిల్లా. అదేవిధంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ లేదులే, ఇక్కడ ఉద్యమం ఉండదని చెప్పి ఆయనను అల్గనూర్ చౌరస్తా కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం పంపడం జరిగింది అప్పుడు. కానీ అది ఇంకా పెద్ద స్పార్క్ అయింది. ఆనాడు ఖమ్మంలో ఉన్నటువంటి తెలంగాణ జేఏసీని నిర్వహించినటువంటి పెద్దలు, పీడిఎస్యు నాయకులు, న్యూ డెమోక్రసీ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మద్దతు ఇచ్చి కేసీఆర్ గారిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారు. నిన్న చాలా మంది ఉద్యమకారులు కూడా కలిసినారు. వాళ్ళందరినీ కూడా ఆనాడు అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని పెట్టినట్టు వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోతే ఖమ్మంకు ఉండేటటువంటి ప్రత్యేకతలు, ఖమ్మంకు ఉండేటటువంటి ఆలోచన సరళి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉండదు. అంటే ఖమ్మం థింక్స్ డిఫరెంట్లీ కంప్లీట్లీ. కాబట్టే నేను ఖమ్మంకి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇంత చైతన్యం ఉన్న జిల్లా, ఇంత ఆలోచన ఉన్నటువంటి జిల్లా, ఒక ఆడబిడ్డగా నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఖమ్మం జిల్లా ప్రజల మద్దతు కోరడానికి, అదేవిధంగా మీ బిడ్డగా, మీ చెల్లెగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో నా వంతు పాత్ర పోషించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గురించి ఇవాళ మనం ఆలోచించుకుంటే ఎట్లా ఖమ్మం